వెల్కమ్ టు మూవీ మిక్చర్. బ్యాడ్ టైం నిధి అగర్వాల్ ను వెంటాడుతోందా లేక నిధియే బ్యాడ్ ఫేజ్ లో జర్నీ చేస్తుందో కానీ కొన్నాళ్ళుగా ఆమెకు లక్ ఫ్యాక్టర్ వర్క్ కావడం లేదు. ఈ స్మార్ట్ శంకర్ తప్ప కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్ చూడని నిధి అగర్వాల్ హరిహర వీరమల్లుపై హోప్స్ పెట్టుకుంటే దెబ్బేసింది. మిరాయి సంగతి సరే. ఇక నిధికి ప్రభాస్ రాజాసాబ్ ఓన్లీ ఛాన్సా, వన్ మోర్ ఛాన్సా? నిధి అగర్వాల్ కు ఎంత కష్టం వచ్చింది. పగోడికి కూడా రాకూడదు ఇలాంటి కష్టం. కెరీర్ స్టార్ట్ చేసి 8 ఏళ్లవుతున్నా డజన్ సినిమాలు కూడా చేయలేదు. అందులోనూ ఇస్మార్ట్ శంకర్ తప్ప బ్లాక్ బస్టర్ హిట్ చూడలేదు. తెలుగు కాదని తమిళ ఇండస్ట్రీకి వెళ్లినా సేమ్ సీన్ రిపీట్. కెరీర్ ఎటుపోతుందో తెలియని టఫ్ టైంలో హరిహర వీరమల్లు నుంచి పిలుపొచ్చింది. పవన్ సార్ తో ప్రయాణం అంటే తిరుగులేదనుకుంది. కానీ బొమ్మ వాయిదాలుగా తెరకెక్కేసరికి 3-4 ఇయర్స్ ప్రాజెక్టుకు కేటాయించింది. ప్రమోషన్లను భుజాల మీద వేసుకుని చేసింది. కానీ ఈ కష్టమంతా వృధాగా మారింది. బొమ్మ రిజల్ట్ ఏంటో టాలీవుడ్ ఆడియన్స్ కి తెలిసిందే. స్టార్ హీరోయిన్స్ అంతా ఐటమ్ సాంగ్స్ లో మెరిసి కెరీర్ బిల్డ్ చేసుకుంటే తనెందుకు చేయకూడదన్న గ్లామరస్ డాల్ మిరాయిలో స్పెషల్ స్టెప్పులేస్తే చివరకు ఫ్లోకు అడ్డొస్తుందని తీసేశారు. తను నర్తించిందన్న చిన్న ఆనందం కూడా మిగల్లేదు ఆమెకు. ఓజీలో నేహా శెట్టికి ఇలాంటి సీనే ఎదురైతే చివరకు టీం యాడ్ చేసి క్రెడిట్ ఇచ్చింది. కానీ మిరాయి టీం జస్ట్ థ్యాంక్స్ కార్డు వేసేసి సరిపెట్టేసింది. ఇక నిధి అగర్వాల్ హోప్స్ అన్ని రాజాసాబ్ పైనే. ఈ సినిమా కోసం కూడా 2 ఇయర్స్ టైం కేటాయించింది మేడం. కానీ వాయిదాల పర్వంతో వచ్చే ఏడాదికి జరిగిపోయింది. రాజాసాబ్ ప్రమోషన్లకు టైం ఉండడంతో వరుసగా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కి వెళ్లిపోతోంది. ప్రజెంట్ ఆమె చేతిలో ఉన్న ఏకైక ఫిల్మ్ రాజాసాబే. ఇస్మార్ట్ శంకర్ తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ చూడని, అంటే 6 ఏళ్లుగా సక్సెస్ ఎలా ఉంటుందో టేస్ట్ చేయలేని భామకు డార్లింగ్ ఏమైనా లక్కీ మ్యాన్ అవుతాడేమో. నిధి బిజీగా మారుతుందో లేక షాపింగ్ ఓపెనింగ్స్ కే పరిమితమవుతుందో చూడాలి. మహావతార నరసింహ హిట్ సినిమా ఇండస్ట్రీ థాట్ ని మార్చేసిందా? హోల్ సినీ ఇండస్ట్రీకి యానిమేటెడ్ మైథాలజీ సినిమాలతో ఎంత వండర్స్ క్రియేట్ చేయొచ్చో ఈ సినిమా నేర్పిందా? ఈ ఇన్స్పిరేషన్ బాలీవుడ్ గట్టిగానే తీసుకున్నట్టుందో. యానిమేటెడ్ మైథాలజీలో వరుస సినిమాలు చేసి టకాటకా దింపేస్తోంది. కన్నడ ఇండస్ట్రీ టోటల్ సినీ ఇండస్ట్రీకి ఒక లెసన్ నేర్పింది. మైథాలజీని ఎంత చక్కగా చెప్పొచ్చో మహావతార నరసింహతో చేసి చూపించింది. అందులోనూ తక్కువ బడ్జెట్ తో మెరుగైన VFX తో విజువల్స్ వండర్ క్రియేట్ చేయొచ్చని ప్రూవ్ చేసింది. చిన్న పెద్దలను థియేటర్లకు ఎలా రప్పించాలో మెసేజ్ ఇచ్చింది. మరి ఇన్ని నేర్పితే ఇతర ఇండస్ట్రీలు చూసి నేర్చుకోవా? అందుకే వెంటనే ఈ జోనర్ సినిమాలను అనౌన్స్ చేశాయి. తెలుగులో హనుమాన్ స్టోరీని వాయుపుత్ర యానిమేటెడ్ ఫిల్మ్ తెరకెక్కిస్తున్నట్లు అనౌన్స్ చేసింది సితారా ఎంటర్టైన్మెంట్. చందు మొండేటి డైరెక్షన్ లో 3D ఫిల్మ్ ఉంటుందని ఇలా చెప్పిందో లేదో బాలీవుడ్ నుండి ఈ జోనర్ లో 2 సినిమాలు రెడీ అయ్యాయి కూడా. మహాభారతంలోని ముఖ్య ఘట్టం కురుక్షేత్రను సిరీస్ గా తెరకెక్కిస్తోంది బాలీవుడ్. అటు సిక్కా క్రియేటర్ కాగా ఉజ్జాన్ గంగూలీ డైరెక్టర్. ఎప్పుడు వండేసిందో తెలియదు కానీ అక్టోబర్ 10 నుండి మాత్రం నెట్ఫ్లిక్స్ లో ఇండియాలోని అన్ని ప్రధాన భాషల్లో స్ట్రీమింగ్ కాబోతోంది. కురుక్షేత్రతో పాటు మరొక మైథాలజీ యానిమేటెడ్ మూవీని సిద్ధం చేస్తోంది బాలీవుడ్. రాముని జీవిత కథ ఆధారంగా మహాయోధ రామ్ అనే 3D ఫిల్మ్ ని తెరకెక్కిస్తోంది. రాముడికి కునాల్ కపూర్, సీతకు మౌని రాయ్, లక్ష్మణ్ కు జిమ్మీ షేర్గిల్, హనుమాన్ కు ముఖేష్ రిషి, రావణ్ పాత్రలకు గుల్షన్ గ్రోవర్ వాయిస్ అందించారు. అక్టోబర్ 17న హిందీతో పాటు తెలుగులోనూ రిలీజ్ అవుతోంది మహాయోధ రామ. మొత్తానికి మహావతార నరసింహ కలెక్షన్స్ ను గట్టిగానే తీసుకున్నట్లుంది బాలీవుడ్. హ్యాట్రిక్ హిట్ తో మాలీవుడ్ హీరో మోహన్ లాల్ జోష్ మీదున్నారు. నెక్స్ట్ వృషభను దింపైపోతున్నారు. మరి కొడుకు ప్రణవ్ సంగతేంటి? స్పెయిన్ నుండి రిటర్న్ అయిన స్టార్ కిడ్ ఇప్పటికైనా సినిమాలపై ఫోకస్ చేస్తున్నాడా లేక క్యామియోలతో సరిపెట్టేస్తాడా? మోహన్ లాల్ కు పుత్రోత్సాహాన్ని ఇచ్చేది ఎప్పుడు? మోహన్ లాల్ ఈ ఏడాది బాలీవుడ్ కి సెన్సేషనల్ హిట్స్ ఇచ్చారు. ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాశారు. ఎంపురన్, తొడరం, హృదయపూర్వంతో హ్యాట్రిక్ హిట్ కొట్టడం ఒక ఎత్తైతే 100 crore కలెక్షన్స్ చూడడం మరో ఎత్తు. కానీ ఆయన పుత్రుడు ప్రణవ్ మోహన్ లాల్ మాత్రం నింపాదిగా కెరీర్ సాగిస్తున్నాడు. ఫ్రెండ్ మమ్ముట్టి కొడుకు దుల్కర్ సల్మాన్ హీరోగా, ఇటు నిర్మాతగా సక్సెస్ అయి తండ్రికి అమితమైన పుత్రోత్సాహాన్ని ఇస్తుంటే ప్రణవ్ మాత్రం కెరీర్ కాదు పర్సనల్ లైఫ్ ముఖ్యమని మొన్నటి వరకు స్పెయిన్ లో గొర్రెలు మేకలు కాస్తూ ఎంజాయ్ చేసి మళ్లీ ఇండియాలో ల్యాండ్ అయ్యాడు. ఫాదర్ నటించిన బర్రోస్, ఎంపురాన్ లో క్యామియోలతో సరిపెట్టేసిన హృదయం హీరో ప్రణవ్ మోహన్ లాల్ మళ్లీ ఫుల్ లెంత్ క్యారెక్టర్ పై కాన్సంట్రేషన్ చేస్తున్నాడు. డైసిరా అనే హారర్ థ్రిల్లర్ చేస్తున్నాడు. మమ్ముట్టి బ్లాక్ బస్టర్ ఫిల్మ్ బ్రహ్మయుగం ఫేమ్ డైసిరాయ్ చేస్తున్నాడు ప్రణవ్. రీసెంట్లీ రిలీజ్ చేసిన ట్రైలర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. మాలీవుడ్ నుంచి మరో ఇంట్రెస్టింగ్ హారర్ థ్రిల్లర్ రెడీ అవుతోంది. ఈ జాన్రాలో నటించడం కూడా ప్రణవ్ కు ఫస్ట్ టైం. హారర్ కామెడీలతో యాక్షన్ ఎలివేషన్స్ తో బీటౌన్ ఆడియన్స్ ని బాలీవుడ్ బోర్ కొట్టించిందా? అందుకే వాళ్ళు సంథింగ్ రీఫ్రెష్ కోరుకుంటున్నారా? హృదయాలను కదిలించే భావోద్వేగాలను పండించే సినిమాలపై మక్కువ పెంచుకుంటున్నారా? లవ్ స్టోరీస్ ని ఓన్ చేసుకుంటున్నారా? బీటౌన్ లో గత ఏడాదంతా హారర్ కామెడీలదే హవా.
కానీ ఈ ఏడాది యాక్షన్ ఎంటర్టైనర్లకు పట్టం కడతారనుకుంటే డిఫరెంట్ గా హిస్టారికల్ అండ్ లవ్ స్టోరీలకు ఊహించిన సక్సెస్ ఇచ్చారు. ముఖ్యంగా భావోద్వేగాలతో కూడిన ప్రేమ కథలపై మక్కువ పెంచుకున్నారు. అందుకు ఎగ్జాంపుల్స్ సనమ్ తేరీ కసమ్, సయ్యారా. అక్కడ ఆడియన్స్ లవ్ స్టోరీలు చూడక కరువులో ఉన్నారేమో. ఫ్లాప్ సినిమా సనమ్ తేరీ కసమ్ను రిలీజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చేశారు. వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఈ ఏడాది ఫిబ్రవరి 7న రిలీజ్ అయింది సనమ్ తేరీ కసమ్. హర్షవర్ధన్ రాణే, మావ్రా జంటగా నటించిన ఈ సినిమా సుమారు 50 కోట్లను వసూలు చేసి ఇండియన్ సినీ చరిత్రలోని రిలీజెస్ లో హైయెస్ట్ గ్రాసర్ గా మారింది. రిలీజ్ లో ఈ సినిమా ఇచ్చిన బూస్టర్ తో మరో రొమాంటిక్ డ్రామా ఏక్ దివానికి దివానియా ప్రిపేర్ చేస్తున్నాడు రాణే. అక్టోబర్ 21న థియేటర్లోకి రాబోతోంది ఈ న్యూ లవ్ స్టోరీ. జీరో ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన సయ్యారా గురించి చెప్పనక్కర్లేదు. హిస్టారికల్ మూవీ చావా తర్వాత సెకండ్ హైయెస్ట్ గ్రాసర్ చిత్రంగా ఓ చిన్న ఫిల్మ్ నిలబడ్డం ఆషామాషీ కాదు. అందులోనూ కొత్తవాళ్లు అహన్ పాండే, అనీత్ పద్దాతో తెరకెక్కించిన రొమాంటిక్ లవ్ స్టోరీ సయ్యారాను థియేటర్లలో ఆడియన్స్ చూసి పడి ఏడ్చారు. ఇంటెన్సివ్ స్టోరీని చూసి మనసులో ఎక్కడో దాగిన ఆర్ద్రతను బయటకు తీసినట్లే ఉన్నారు. మొత్తానికి ఈ సినిమా 500 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టుకుంది. అన్ని లవ్ స్టోరీలకు పట్టం కట్టారా అంటే కామన్ అనిపించేవి కాకుండా ఇంటెన్స్ బ్రేకప్ లాంటి ఇన్ డెప్త్ లవ్ డ్రామాలనే హిట్ చేశారు. నెక్స్ట్ అలాంటి కాన్సెప్ట్ ప్రేమ కథా చిత్రాలు రాబోతున్నాయి. వాటిల్లో ఒకటి తేరే ఇష్క్మే. ఆనంద్ ఎల్రాయ్, ధనుష్ కాంబోలో పుష్కరకాలం తర్వాత తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ డ్రామా టీజర్ చూస్తుంటే డిఫరెంట్ ఫీలింగ్ కలుగుతోంది. కోపం, ప్రేమ లాంటి భావోద్వేగాలతో రూపుదిద్దుకుంటున్న ఈ ఫిలిం నవంబర్ 28న థియేటర్లోకి రాబోతోంది. డిసెంబర్ ఎండ్లో సాయి పల్లవి, జునైద్ ఖాన్ లవ్ స్టోరీ మేరీ రహో కూడా పలకరించబోతోంది. ఇన్ని లవ్ స్టోరీల్లో బీటౌన్ ఆడియన్స్ మనసు గెలిచే ఫిల్మ్ ఏదో. మళ్లీ ఏ లవ్ స్టోరీని ఓన్ చేసుకుంటారో చూడాలి. చిన్నారి పెళ్లి కూతురు ఆవికా గోర్ మ్యారేజ్ లైఫ్ లోకి ఎంటర్ అయితే అల్లు వారసుడు శిరీష్ స్టెప్ ఇన్ కాబోతున్నాడు. మాస్ జాతర రిలీజ్ ఎప్పుడో ఎట్టకేలకు రవితేజ చెప్పేశాడు. వీటి ఫుల్ డీటెయిల్స్ తో మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ తో ఇవాల్టి సినీ రౌండ్ అప్ రెడీగా ఉంది. సో చూద్దాం. చిన్నారి పెళ్లి కూతురుగా అందరి మనసు దోచుకున్న అవికా గోర్ ఉయ్యాల జంపాలతో హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసింది. కానీ ఊహించినంత క్రేజ్ సంపాదించలేకపోయింది. ప్రెజెంట్ కెరియర్ పెద్దగా సాఫీగా సాగకపోవడంతో పెళ్లి పీటలెక్కింది. బాయ్ ఫ్రెండ్ మిలింద్ చంద్వానితో 7 అడుగులు వేసింది అవిక. అల్లు వారసుడు శిరీష్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. అక్టోబర్ 31న నైనికతో ఎంగేజ్మెంట్ జరగనుంది. తాత అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా శిరీష్ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని పంచుకున్నాడు. ఇటీవల మరణించిన నానమ్మ తన వివాహం చూడాలని ఎప్పుడూ కోరుకునేదని, నానమ్మ మాతో లేకపోయినా ఆమె ఆశీర్వాదాలుంటాయని నిశ్చితార్థం డేట్ రివీల్ చేశాడు. రవితేజ, శ్రీలీల మరోసారి జోడీ కడుతున్న ఫిల్మ్ మాస్ జాతర. పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు న్యూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. విడుదల తేదీ అనౌన్స్ చేసే వీడియోలో తన సినిమాపై తనే సెటైర్ వేసుకున్న రవితేజ మొత్తానికి అక్టోబర్ 31న బొమ్మ థియేటర్లలోకి పక్కా వచ్చేస్తోందని క్లారిటీ ఇచ్చాడు. బాహుబలి ద ఎపిక్ రిలీజ్ అయ్యే రోజే వస్తోంది. చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న మనశంకర్ వరప్రసాద్ నుండి నయనతార క్యారెక్టర్ రివీల్ చేసింది టీం. శశిరేఖగా కనిపించబోతోంది. ఇంతేకాదు ఫస్ట్ సింగిల్ లోడ్ చేస్తోంది. సంక్రాంతికి వస్తున్న నేపథ్యంలో ఇప్పటి నుండే ప్రమోషన్లను స్పీడప్ చేస్తోంది టీం. సుధీర్ బాబు అప్ కమింగ్ ఫిలిం జటాధర్ నుండి ధన పిశాచి సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది సోనాక్షి సిన్హా. బైలింగ్వల్ మూవీగా తెరకెక్కుతున్న మూవీ నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.